1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లోని హో అనే చిన్న పట్టణంలో ఒక శిశువు జన్మించాడు. అతని పేరు భీమ్రావ్. విద్య ఆయుధంగా మారిన పుస్తకం. విద్యే నా శక్తి అని నమ్మిన అంబేద్కర్ విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య సాధించారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పీహెచ్డీ, డిఎస్సి, బ్యారిస్టర్. స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన బాధ్యత ఆయన భుజాలపై పడింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసి 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ శిల్పి అని గౌరవంగా పిలుస్తారు. 1956లో ఆయన బౌద్ధమతం స్వీకరించారు. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న దేశమంతా ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. ఆయన జీవితం మనకు నేర్పిన గొప్ప పాఠం: విద్యతోనే విముక్తి, సమానత్వమే నిజమైన స్వాతంత్ర్యం. ఇలాంటి మహానుభావుల జీవిత కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.